ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పటిదాకా నేను మీకేం చెప్పాను? ఓపెనింగ్ లెవెల్ మనం మార్క్ చేసుకుంటాం. దాని తర్వాత ఈ లెవెల్ అనేది క్లోజింగ్ మార్క్ చేసుకుంటాం. ఫస్ట్ మార్కెట్ రావాలంటే ఓపెనింగ్ దగ్గరికెళ్ళి క్లోజింగ్ దగ్గరికే రావాలి. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సెల్లింగ్ ఇనిషియేట్ ఎలా అయింది? సెల్లింగ్ ఇనిషియేట్ కావడానికి రీజన్ వచ్చేసి రెడ్ సాలిడ్ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర. నేను ఇక్కడ ఏం చెప్పాను మీకు? ఇక్కడ ఇక్కడ ఏం చెప్పాను మీకు? ఐదర్ రీటెస్ట్ ఇలా 2 లెవెల్స్‌తో రీటెస్ట్. అలా కాకపోయినా ఇది క్లోజింగ్ లెవెల్ అయినా కానివ్వండి, లో లో లెవెల్ అయినా కానివ్వండి, విత్ రెడ్ సాలిడ్ క్యాండిల్‌తో ఒక్కసారైనా కానివ్వండి, డైరెక్ట్ అయినా కానివ్వండి, బ్రేక్ అయితే సెల్లింగ్ ఇనిషియేట్ అని ఇప్పుడే చెప్పాను. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సి ఈ ఈ రెడ్ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. ఇప్పటిదాకా నేనేం చెప్పాను? రెడ్ క్యాండిల్ ఓపెనింగ్ లెవెల్, రెడ్ క్యాండిల్ క్లోజింగ్ లెవెల్. ఇక్కడ ఎక్కడ మార్కెట్‌లో సెల్లింగ్ అనేది ఇనిషియేట్ కాలేదు. అండ్ నేను ఇప్పటిదాకా ఏం చెప్పాను? బ్రేక్ అవ్వాలి. రెడ్ క్యాండిల్ బ్రేక్ అవ్వాలి అంటే బయింగ్ కోసము గ్రీన్ సాలిడ్ అనేది 100% రావాలి. ఇక్కడొచ్చిందా? డైరెక్ట్ బయింగ్ ఇనిషియేట్ ఇక్కడ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి. సి ఇప్పుడే రీటెస్ట్ రివర్సల్ గురించి మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు నేనిక్కడ విక్‌తో పాటు బాడీ గూడా మార్క్ చేస్తాను. ఓకే. విక్‌తో పాటు బాడీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సి రీటెస్ట్ అనేది ఇక్కడ ఎక్కడ జరిగింది? క్లోజింగ్ దగ్గర రీటెస్ట్ ఇచ్చింది. కనిపించిందా ఇక్కడ? ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి. రీటెస్ట్ అనేది క్లోజింగ్ దగ్గర దొరికింది. దాని తర్వాత ఫాల్ అయింది. మార్కెట్ రీటెస్ట్ ఇచ్చింది. మళ్ళీ ఫాల్.